మున్సిపల్ ఎన్నికల ఉపసంహరణలు ముగియడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థులను గెలిపించాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వపు ఆది శ్రీనివాస్ వేములవాడ పట్టణంలోని పలు వార్డులలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో మున్సిపల్లో బీజేపీ బీఆర్ఎస్ లకు అవకాశం వస్తే ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో పట్టణంతో పాటు రాజన్న ఆలయ అభివృద్ధి చేయడానికి కోట్లాది రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. 11వ తేదీన జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడ నుంచి 1 నుంచి 28 వార్డులో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించమని గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి 7, 8 వార్డులు 23, 28 వార్డులు 1వ వార్డులో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అన్ని వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చెప్తూ ముందుకు పోతున్న తరుణంలో నేను వెళ్ళినప్పుడు కూడా ప్రజల నుంచి చక్కటి స్పందన కనిపిస్తూ ఉంది. వేములవాడలో ఓవైపు సంక్షేమాన్ని చెప్తున్నారు, మరోవైపు అభివృద్ధి చెప్తున్నారు. ఆ 10 ఏళ్లలో పడావడ్డ పనులన్నీ మీరు ఈరోజు ప్రారంభం చేసిరని చెప్పిన మాట చెబుతూ, ఆ 10 ఏళ్లలో గాలికి వదిలేసిన పనులన్నీ మీరు గాడిలో పెట్టినటువంటి సందర్భాన్ని చెబుతూ, ఆనాడు అభివృద్ధి రంగురంగుల బ్రోచర్లలో మాకు కనిపించింది, రంగురంగుల వీడియోలో కనిపించింది, ఈరోజు క్షేత్ర స్థాయిలో కనిపిస్తుందని చెప్పనమాట. మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. వేములవాడ పట్టణ ప్రజలకు, ఓటరు మాసేలకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకోటు వేయండి. ఆ రోజేమో మీకు రంగుల కలలాగా చూపించినటువంటిది, కానీ ఈరోజు మీ కండ్ల ముందు కనిపిస్తున్న రాజన్న ఆలయ అభివృద్ధి విస్తీర్ణ పనులు, మీ కండ్ల ముందు ఈరోజు 80 ఫీట్ల రోడ్, మెయిన్ రోడ్, 50 సంవత్సరాల ప్రజల కళ, భక్తుల కళ, అటువైపు ఇటువైపు ఆల్రెడీ డ్రైనేజీ పూర్తయింది. ఈరోజు మట్టి మొరం పనితో రోడ్డు పూర్తి చేసే క్రమంలో త్వరలోని తార్ రోడ్ వేసే కార్యక్రమం, ఈరోజు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న 3వ బ్రిడ్జి పనులు ప్రారంభమైనాయి. మురుగునీరు మూలవాలో కలగకుండా, గుడిచెర్లు కలగకుండా పైప్ లైన్ పనులు ప్రారంభమైనాయి. బీసీ భవన్ తెచ్చుకున్నాము, అంబేద్కర్ భవన్ తెచ్చుకున్నాము, ఎస్టీ భవన్ తెచ్చుకున్నాము, క్రిస్టియన్ భవన్ తెచ్చుకున్నాము, షాదీఖానకు డబ్బులు తెచ్చుకున్నాము. అంటే అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములు చేయాలని చెప్పండి. ఆ 10 ఏళ్లలో గెలుపొందినటువంటి శాసనసభ్యులు హోదాకు చిహ్నంగా వాడుకున్నారు ఆ పదవిని, ఎమ్మెల్యే పదవిని. కానీ ఎమ్మెల్యే పదవి ద్వారా మన ప్రాంతానికి తీసుకొచ్చిన నిధులు మీరు అన్ని కూడా గమనించారు. ఈరోజు నేను ఒకటి అడుగుతాను మీ ద్వారా, వేనాడ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఆ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులు చూడండి, ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులు చూడండి. మాకు చేయి తిరిగేవాడిని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిపించి వేల పట్టణ మరింత అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోవడం విధంగా సంక్షేమము, అభివృద్ధి 2 సమాంతరంగా పరుగులెత్తించే విధంగా మీ ఆశలో ముందుకు పోతామని, వేములవాడను టెంపుల్ సిటీగా మార్చడానికి ప్రణాళికాబద్ధంగా నిర్మాణాత్మకంగా ముందుకు పోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధిని గమనించి, ఒకసారి ఆ 10 ఏళ్లలో బీజేపీకి ఇచ్చిర్రు, బీఆర్ఎస్కి ఇచ్చారు, ఈసారి కాంగ్రెస్కి అవకాశమే నేను కోరుతున్నాను. అధికారం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి నాయకులు గతంలో అవకాశం ఇస్తే ఏం చేసిరు వేములవాడను, ఈరోజు మీరు 2 ఏళ్లలో ఏం చేసినాం అనేది కూడా గమనించి ఇమరాజ్ చేసి మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు కోటు వేసి గెలిపించాల్సిందిగా పేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.